భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుండి నేటి వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో 100కు 100% మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదే 1947లో స్వతంత్రం వచ్చిన మొదట్లో చూసినట్లయితే డీజిల్, పెట్రోల్ 2 కూడా 25 నుంచి 27 పైసలు పలికింది. ఆ తర్వాత 1970లో చూసినట్లయితే కాస్త అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడడం వల్ల అది కాస్త 90 నుంచి ₹1కి చేరుకుంది. తదనంతరం 1980లో ఏదైతే ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం నెలకొంది. ఆ యుద్ధ సమయంలో అది కాస్త ₹3 నుంచి ₹5 వరకు కూడా ఈ యొక్క చమురు ధరలు పెరగడం జరిగింది. తదనంతరం చూసినట్లయితే మనము 2004 సంవత్సరంలో చూసినట్లయితే అది భారీగా పెరుగుదల వచ్చేసింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ యొక్క ధరలు, అదేవిధంగా ఆర్థిక సంస్కరణల వల్ల ₹70 వరకు ఈ యొక్క ధర పలకడం జరిగింది. తదనంతరం మనం చూసినట్లయితే కోవిడ్ సమయంలో 2021లో చూసినట్లయితే సుమారుగా ₹100 చేరుకుంది. ఇప్పుడు చూసినట్లయితే ₹110 వరకు ఈ యొక్క చమురు ధరలు పెరగడము చాలా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు.